మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. హెబ్రీయులకు 4వ అధ్యాయము 15-16 వచనాలు. We do not have a high priest who cannot sympathize with our weaknesses, but one who has been tempted in all things, just as we are, yet without sin. Therefore, let's approach the throne of grace with confidence, so that we may receive mercy and find grace for help at the time of our need. Hebrews chapter 4 verses 15 and 16. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు వందనాలు. సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో మీ కృపాసనము సమీపించుటకు మీరిచ్చిన ప్రవేశముకై వందనాలు. ఈ దినమంతటిలో ప్రతి శోధనపై విజయమిచ్చి మా బలహీనతలలో మమ్మల్ని బలపరచుమని యేసునామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.